కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించారు. కోటప్పకొండ తిరునాళ్లకు ఈసారి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరునాళ్లకి వచ్చే వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకుండా కొత్తగా 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి కోటప్పకొండ తిరునాళ్లని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంటు ప్రభలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 30 నుంచి 60 ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ. మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎలమంద గ్రామం రావడం జరిగింది. ఎలమంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే టైంలో దాదాపు R&B కానీ మరి జంగిల్ కటింగ్ కానీ వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 2 నెలల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది